2026లో ఎవరైతే తెలంగాణలో డిఎడ్ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోయిందండి. సో చాలా స్టూడెంట్స్ రిజెక్ట్ అయితే అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎవరైతే సక్సెస్ఫుల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అండ్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో ఫేస్ టు కౌన్సిలింగ్ మనకు ఉంటుందా ఉండదా, అండ్ స్టూడెంట్కి ఉండే వేరియస్ డౌట్స్ ఒక 25 డౌట్స్ అయితే ఉన్నాయి ఈ డిఎడ్కి సంబంధించినవి. సో నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాయింట్ వైజ్ చెప్తాను. సపోజ్ వీడియో పెద్దగా వస్తే మీరైతే 2x స్పీడ్ ఉంటుంది. మనకు యూట్యూబ్లో మీరు ఏదైతే వీడియో వస్తున్నారో అక్కడ 2x స్పీడ్ ఉంటుంది, అది పెట్టుకున్నా చూడండి. సో చాలా మంది ఇప్పుడు మెసేజెస్ చేస్తున్నారు, సో మేము ఇప్పుడు కంప్లీట్గా వీడియోస్ చూడలేము, సో అందుకే మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయినామని. సో వీడియో ప్రాపర్గా చూస్తే మీకు ఏ డౌట్స్ అయితే ఉంటాయో అన్ని డౌట్స్ ఈ వీడియోలోనే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు డీసెట్ వెబ్ ఆప్షన్స్. సో డీసెట్ వెబ్ ఆప్షన్స్ దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా, సో ఇప్పుడు తెలంగాణలో ఉండే మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంకి సంబంధించిన కాలేజ్, మీకు నచ్చిన కాలేజ్ మీరు పెట్టుకోవాలి. నాకు ఫస్ట్ ప్రియారిటీ ఈ కాలేజ్ కావాలి, సెకండ్ ప్రియారిటీ ఇది. సపోజ్ ఇందులో రాకపోతే నాకు ఈ థర్డ్ కాలేజ్ అంటే మీరు డిఎడ్ కాలేజెస్ మీరు ఆప్షన్స్ ఇవ్వాలి. సో మీరు డిగ్రీలో సపోజ్ ఎగ్జాంపుల్ ఇంటర్ తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే 10th కావచ్చు, మీకు నచ్చిన కాలేజ్ ఎట్లయితే ఎంచుకుంటారో ఇక్కడ మనకు ఎంచుకోవాలి. మీరు కాలేజ్ ఒక 10-15 పెట్టుకోవాలి, మీకు నచ్చిన ఎన్నైనా పెట్టుకోవచ్చు. అందులో మీ ర్యాంక్ కేటగిరీ అన్ని చూసి మీకు ఒక కాలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని వెబ్ ఆప్షన్స్ అంటారు. సో డేట్స్ వచ్చేసి 6th to 8th అంటే 6th, 7th, 8th ఈ 3 డేస్లో ఏదో ఒక రోజు పెట్టి మీరు సబ్మిట్ చేయాలి. అండ్ మనకు ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత ఒకసారి మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. 9th June మాత్రమే మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే రేపు 6th కాబట్టి వెంటనే 6th రోజు సబ్మిట్ కొట్టకండి. 7th రోజు ఆర్ 8th వరకు మీరు అన్ని ప్రాపర్గా ఏ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి 8th రోజు ఫైనల్ అయితే చేయడానికి ట్రై చేయండి. 7th రోజు చేసిన నో ప్రాబ్లం, 6th రోజు నేను పలానా కాలేజీ అనుకుంటే అట్లాంటి వాళ్ళు పెట్టుకోండి. కానీ ఎవరికైతే కన్ఫ్యూజింగ్ ఉంది ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు మీరు 8th రోజు సబ్మిట్ అయితే చేయండి. ఎడిట్ ఆప్షన్ ఒకేసారి ఉంటుంది 9th June. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎలిజిబుల్ స్టూడెంట్స్ మాత్రమే. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎవరైతే వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక్క సర్టిఫికేట్ వాళ్ళు కావచ్చు, 2 సర్టిఫికేట్లు కావచ్చు, అసలు సర్టిఫికేట్ పెండింగ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టరాదు. అండ్ పేమెంట్ సీట్ కావచ్చు, డైరెక్ట్ ప్రైవేట్ కాలేజ్ కూడా వెళ్ళరాదు. సక్సెస్ఫుల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళే కౌన్సిలింగ్, పేమెంట్ సీట్ కావచ్చు వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఎలిజిబుల్ కాలేజెస్ వచ్చేసి ఎట్లా పెట్టుకోవాలి, ఫస్ట్ యువర్ మీడియం. సో మీ మీడియం తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం కాలేజ్ మాత్రమే ఆల్ ఓవర్ తెలంగాణలోనే మీరు పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కాలేజ్ మాత్రమే పెట్టుకోవాలి. అండ్ మీరు మీ జిల్లానే కాకుండా మీరు ఏ జిల్లాలో ఉన్న కాలేజ్ అన్నా పెట్టుకోవచ్చు మీ మీడియంలోనే. సపోజ్ మీరు హైదరాబాద్లో 2 కాలేజ్ మాత్రమే ఉన్నాయి, నాకు హైదరాబాద్ వద్దు, నాకు వరంగల్ కావాలంటే వరంగల్ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. సపోజ్ నాకు ఓన్లీ నేను వరంగల్లో చేద్దాం అనుకుంటే వరంగల్కి సంబంధించిన పెట్టుకోండి. సో మీకు నచ్చినవి మీరు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా అన్ని పెట్టుకుంటా సబ్మిట్ చేసేసేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి కోర్సెస్. సో ఈ డీసెట్ తోని మనం 2 కోర్సెస్ అయితే వేసుకోవచ్చు. ఒకటి డిఎడ్, సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్న, టీటీసీ అన్న, డైట్ అన్న అన్నీ ఒకటే. సో ప్రైమరీ టీచర్ ఎస్జిటి అవ్వాలంటే ఈ డిఎడ్ కోర్స్ చేయాలి, 2 years రెగ్యులర్ మోడ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక కోర్స్ వచ్చేసి డిపిఎస్సి, సో డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మన గవర్నమెంట్ అనేది మన ప్రీవియస్గా అన్ని గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ స్టార్ట్ అయిపోతుండే స్కూల్స్, కానీ ఇప్పుడు ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు, నర్సరీ కావచ్చు, ఇవి కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి యాక్చువల్గా దానికి ఎలిజిబిలిటీ ఇది ఉండాలి, డిపిఎస్సి, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. కాకపోతే ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దీనికంటూ సపరేట్ గవర్నమెంట్ జాబ్స్ ఇంకా క్రియేషన్లో లేవు. ఎందుకంటే ఈ కోర్సెస్ ఓన్లీ 2 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి. సో ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, దీని మీద పక్కా గవర్నమెంట్ జాబ్ ఇస్తారని మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము, ఫ్యూచర్లో ఏమో చెప్పలేము. కాబట్టి ప్రజెంట్ ఎవరైతే ఈ డిఎడ్ చేయండి, నా సజెషన్ అయితే టీచర్ అవ్వాలంటే ఈ డిఎడ్ కోర్స్ మాత్రమే చేయండి. సపోజ్ డిఎడ్లో రాకపోతే అప్పుడు మీకు వేరే ఛాన్స్ లేదనుకుంటే డిపిఎస్సి చేస్తా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిపిఎస్సి అయితే వేసుకోండి. సో ఇప్పుడు కాలేజెస్ లిస్ట్. సో 2026కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్. సో తెలంగాణలో ఎక్కడ తెలుగు మీడియం ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం ఎక్కడ ఉన్నాయో మనకు అప్డేట్ చేస్తారు. కాకపోతే అది కంప్లీట్గా అప్డేట్ అవ్వాలి. సో కంగారు పడకండి, కొంతమంది ఏదైతే అప్డేటెడ్ ఇంకా లిస్ట్ రాలేదు, సో అది మనకు గవర్నమెంట్ కాలేజెస్లో కూడా ఆ కాలేజ్ పీడిఎఫ్స్లో యాడ్ కాలేదు. సో అందుకే అది అప్డేట్ కావలేదు. రేపు ఈవినింగ్ వరకు అన్నా, రేపు మార్నింగ్ అన్నా, రేపు ఆఫ్టర్నూన్ అన్నా అది అప్డేట్ అవుతుంది. సపోజ్ కొంతమంది లాస్ట్ టైం నేను చెప్పాను తొందరపడి చేయకండి అని. సో మనకి ఎగ్జాంపుల్ రేపు 6th ఎగ్జాంపుల్ 10 o'clockకి యాక్టివేట్ చేస్తారు, 10:30 కల్లా సబ్మిట్ కొట్టేస్తారు 2-3 కాలేజెస్. అయ్యో నేను 2-3 పెట్టాను, నేను ఇంకా పెడదాం అనుకుంటున్నా అంటే ఎడిట్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ 9th రోజు ఉంటుంది. మళ్ళీ 9th రోజు కూడా అదే మిస్టేక్ ఇస్తారు. సో కొద్దిగా ప్రాపర్గా మీరు మెల్లగా ఉంటుంది. ఇప్పుడు 3 days ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మెల్లగా చేసుకోండి.
మీరు ఫాస్ట్ చేస్తే మిస్టేక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి కాలేజ్లో ఏవైతే మనకు పీడిఎఫ్లో ఉంటాయో అవి మనకు డిస్ప్లే అవుతాయి కదా, డిస్ప్లేలో ఎక్కువ ఉంటాయి. అప్పుడు మీరు ఓన్లీ కొన్ని పెట్టుకొని అవి మాత్రం బెటర్ అనుకోండి, కొన్ని మీకు తెలియని కాలేజ్ మిస్ అయిపోతాయి. సో ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తారు కాబట్టి మీరు కొద్దిగా వెయిట్ చేయండి. యాక్టివేట్ అవ్వగానే వెంటనే మీరైతే సెండ్ చేయకండి, లైక్ మీరు సబ్మిట్ కొట్టకండి. మీరు ఆ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసి అందులో అసలు ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, పీడిఎఫ్లో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి వెరిఫై చేసుకొని, సపోజ్ పీడిఎఫ్లో 2 చూపిస్తుంది, ఇక్కడ 3 చూపిస్తుంది, అప్పుడు ఆ 3వ కాలేజ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ పీడిఎఫ్లో 2 ఉన్నాయి, ఈ 2 మాత్రం సెర్చ్ చేస్తారు, ఆ 3వ కాలేజీకి మీరు మర్చిపోయినట్టే మీరు. సో అట్లాంటి మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి ప్రాపర్గా మీరైతే చెక్ చేసుకోండి. సపోజ్ అప్డేటెడ్ పీడిఎఫ్ రేపు ఈవినింగ్ వరకు పెడితే ఓకే. సో ప్రజెంట్ అయితే నాకు తెలిసి ఇంకా అప్డేట్ అవ్వలేదు, నార్మల్గా 2026 కానీ కొన్ని కాలేజ్ యాడ్ అవ్వలేవు అందులో, మీరైతే వెయిట్ చేయండి. సో అందులో మీరు డిస్ట్రిక్ట్ చూసుకోండి. సపోజ్ మీరు డిస్ట్రిక్ట్ మీ ఓన్ జిల్లాలో వేద్దాం అనుకుంటే డిస్ట్రిక్ట్. నెక్స్ట్ మీడియం చూసుకోండి, ఏ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియమే డిస్ప్లే అవుతాయి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. సో నెక్స్ట్ అందులో కెపాసిటీ. సో ప్రతి డిఎడ్ కాలేజ్లో 50 సీట్స్ మాత్రమే ఉంటాయి. 1 or 2 కాలేజెస్లో ఒక 100 సీట్స్ ఉంటాయి. అవి 2-3 కాలేజీలు ఉన్నాయి కాబట్టి నార్మల్గా 50 అని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కన్వీనర్. సో ఈ 50లో మనకు 40 సీట్స్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అవుతాయి, అంటే మీ ర్యాంక్ కేటగిరీ మీరు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అండ్ 10 సీట్స్ ప్రతి ప్రైవేట్ కాలేజ్లో మేనేజ్మెంట్లో ఉంటాయి, అంటే పేమెంట్ సీట్స్. సపోజ్ మీరు క్వాలిఫై అయ్యారు, మీకు పెద్ద ర్యాంక్ వచ్చింది, అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సపోజ్ నాకు కౌన్సిలింగ్ ద్వారా రాలేదు, అప్పుడు కూడా మీరు వెళ్ళిపోవచ్చు. సపోజ్ నాకు కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాను, నేను క్వాలిఫై అయ్యాను, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాను, నేను డైరెక్ట్ పేమెంట్ షీట్ కొనుక్కుంటా, అట్లాంటి వాళ్ళు మీరు పేమెంట్ షీట్స్కి వెళ్ళిపోవాలి. ఈ కాలేజ్ పీడిఎఫ్లో కాలేజ్ అడ్రస్ అన్నీ ఉంటాయి, అవి చూసుకొని మీరైతే ఆ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈడబ్ల్యూఎస్కి 4 సీట్స్ అయితే ఉంటాయి. సో ఈ 40తో పాటు ఆ 4 అంటే 44 సీట్స్ ఉంటాయి మనకు. సో ఈ 40లో 4 కాదు, ఈ 40 అన్ని క్యాస్ట్ వాళ్ళకు, స్పెసిఫిక్గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4 సీట్స్. సో మన గవర్నమెంట్ డైట్ కాలేజ్లో 50 సీట్స్ ఉంటాయి. ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో ఆల్మోస్ట్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం 3 ఉంటాయి. అవి ఇంకా అప్డేట్ అవ్వలేదు, అది అప్డేట్ అయితే నేను రేపు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ కావచ్చు, మీరు అడిగే డౌట్స్ కావచ్చు, ఏమైనా అప్డేట్ అయినా, ఇప్పుడు కాలేజ్ పీడిఎఫ్ అప్డేట్ అయినా నేను మెసేజ్ పెడతాను. సో ప్రతిదానికి మనం వీడియో చేయాలంటే 1 hour 2 hours టైం పడుతుంది కాబట్టి మెసేజ్ అనుకోండి, ఈజీగా జస్ట్ 10 seconds 1 minute మీకు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో కౌన్సిలింగ్ వరకు మీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. ఏమైనా ఇంపార్టెంట్ ఇప్పుడు phase 2 గురించి కావచ్చు, ఏమన్నా అప్డేట్స్ వచ్చినా అవి అందులో షేర్ చేస్తాను. సో కెపాసిటీ 50, కన్వీనర్లో 40 సీట్స్ ఫిల్ అవుతాయి, ఈడబ్ల్యూఎస్ 4 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యాడ్ న్యూస్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి. సో ఏదైతే లాస్ట్ ఇయర్ పీడిఎఫ్ ఉంటుందో ఆ పీడిఎఫ్కి ఈ పీడిఎఫ్కి కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. అంటే ఈ ఇయర్ నుంచి ప్రతి కాలేజ్ ఏం చేస్తుందంటే ఇంగ్లీష్ మీడియంకి పర్మిషన్స్ తెచ్చుకుంటుంది. ఎందుకంటే అప్కమింగ్ ఇయర్స్లో కూడా మనకి ఇంగ్లీష్ మీడియం ఎక్కువ స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి తెలుగు మీడియం పెట్టుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవ్వదు కాలేజ్ వాళ్ళకు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఎక్కువ రాస్తున్నారు కాబట్టి, అండ్ ఇంగ్లీష్ మీడియమే చేయాలి కాబట్టి స్కూల్స్ కావచ్చు, కాలేజ్లో కావచ్చు. సో మోస్ట్లీ మనకు 60% to 70% ఆఫ్ కాలేజ్ అన్ని ఇంగ్లీష్ మీడియంస్ అయిపోయినాయి. సో తెలుగు మీడియం అనేది కొంచెం తక్కువ వచ్చినాయి. కాకపోతే ఇంగ్లీష్ మీడియంలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, తెలుగు మీడియంలో కాంపిటీషన్ తక్కువ సీట్స్ అయితే ఉన్నాయి ఈసారి ఈ 2026 నుంచి. సో మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ నో మీడియం చేంజ్. ఇప్పుడు తెలుగు మీడియంలో తక్కువ ఉన్నాయి, ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియంకి పోవచ్చా? ఇంగ్లీష్ మీడియం మా జిల్లాలో లేవు, తెలుగు మీడియం పోవచ్చా? సో నేను 4 months నుంచి చెప్తున్నాను, ఫస్ట్ స్పెసిఫిక్గా మీరు కాలేజ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, అది హెల్ప్ఫుల్ అవుతుంది. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ లెవెల్ అనేది పెంచుకోండి అని చాలాసార్లు చెప్పాను. సో ఎవరు వినలేరు కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఎందుకంటే సీట్స్ చాలా తక్కువ ఉంటాయి, మంచి ర్యాంక్ వస్తేనే సీట్ అయితే వస్తుంది. సో మీకు ఎక్కడ వచ్చినా చేస్తా అనుకున్న వాళ్ళే చేయండి. ఇప్పుడు నాకు ఇక్కడ స్పెసిఫిక్గా సీట్ కావాలంటే అట్లాంటి అనుకుంటే రావు సీట్స్. సీట్ రావడమే మనకు జాబ్ వచ్చినట్టు. ఆల్మోస్ట్ 90% మీకు సీట్ వచ్చిందంటే జాబ్కి దగ్గర ఉన్నట్టు. ఎందుకంటే 2000 సీట్సే ఎవ్రీ ఇయర్ 2000. మీ జిల్లా ఇవి జిల్లా పోస్టులు కాబట్టి మీకు 4-3 కాలేజీలు ఉంటాయి. మహా అయితే 150 members 200 members కాంపిటీషన్లు వస్తారు ఎవ్రీ ఇయర్. వేరే డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, బీఎడ్ కావచ్చు, వేలల్లో ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్ మీద పడే జాబ్స్కి ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళు 3 lakhs 4 lakhs ఉంటారు. కానీ ఇక్కడ జస్ట్ 200-300 మీ జిల్లాలోనే. ఇవి జిల్లా పోస్టులు కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉంటాయి జాబ్ అవకాశాలు రావడానికి. సో లక్షలో జాబ్ తెచ్చుకోవడం కన్నా మీ జిల్లాలో ఒక 1000 మంది 15 మందిలో తెచ్చుకోవడం ఈజీ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న లాజిక్ అర్థమైన వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు, లైట్గా తీసుకుంటే ఇక మనం ఏం చేయలేము అలాంటి వాళ్ళకు. సో నో మీడియం చేంజ్ ఉంటుంది.
బోత్ జాబ్స్ ఎలిజిబుల్, ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు నేను తెలుగు మీడియం చదువుతున్నా, సపోజ్ తెలుగు మీడియంలో కోర్స్ చేస్తున్నా, ఇంగ్లీష్ మీడియంకి ఎలిజిబుల్ అంటే తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం జాబ్స్కి ఎలిజిబుల్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం జాబ్స్కి ఎలిజిబుల్. సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు ఏం లేవు. సో తెలుగు మీడియం సపోజ్ 10th ఇంటర్లో లేకపోతే మీరు ఇక్కడనే రిజెక్ట్ అయిపోతారు డీసెట్ వెరిఫికేషన్లో. సో తెలుగు ఉంటే ఇంగ్లీష్ మీడియం పోస్టులకు ఎలిజిబుల్, అన్నిటికీ ఎలిజిబుల్. జస్ట్ మనకు డిఎడ్ కోర్స్ ఫస్ట్ నుంచి మనకు తెలుగు మీడియం కోర్స్ ఇది. మనకి ఎప్పుడైతే లాస్ట్ 10 years 8 years నుంచి ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఆ ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేస్తూ ఇప్పుడు 2025 అనేది మొత్తం ఇంగ్లీష్ మీడియం కింద చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత తెలుగు మీడియం ఉండకపోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని కాలేజ్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇంగ్లీష్ తీసుకున్నా తెలుగు తీసుకున్నా 2 పోస్టులకు మీరైతే ఎలిజిబుల్ అవుతారు. మీరైతే ఏం టెన్షన్ పడకండి. సో నైన్త్ పాయింట్ వచ్చేసి ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై అండి. సో ఎక్కువ కాలేజ్ పెడితే మీకు కనీసం మీ జిల్లాలో కాకపోయినా వేరే జిల్లాలో మీరే టాప్ ఉంటే మీకు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో రేపు వెంటనే అయితే పెట్టకండి, కొద్దిగా టైం తీసుకొని ప్రాపర్గా డిసిషన్ తీసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో 11th పాయింట్ ఏంటంటే ఫస్ట్ ప్రిపేర్ యువర్ లిస్ట్. సపోజ్ పీడిఎఫ్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, మొబైల్లో ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు వరంగల్ అనుకున్నారు, వరంగల్లో మీరు ఇంగ్లీష్ మీడియం అయితే వరంగల్ అని పెట్టి దాని కింద కాలేజ్ నేమ్ షార్ట్ కట్గా రాయండి. సపోజ్ కాలేజ్ పేరు పెద్దగా ఉంటుంది, అంతా రాయాల్సిన అవసరం లేదు. కాలేజ్కి సంబంధించిన షార్ట్ కట్గా ఈ కాలేజ్, నెక్స్ట్ వరంగల్లో ఈ కాలేజ్ పెడతా సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్, సపోజ్ 3 కాలేజీలు ఉన్నాయి వరంగల్లో. నెక్స్ట్ ఆదిలాబాద్ దగ్గర మీకు ఆదిలాబాద్ అని పెట్టి ఆదిలాబాద్లో ఏ కాలేజ్, అట్లా 10 districts మీకు పెడదాం అనుకుంటున్నారు. 10 district రాసి ఆ డిస్టిక్లో ఏ కాలేజ్, అట్లా లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సపోజ్ కొంతమంది నా జిల్లానే కావాలి, మీ జిల్లాలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, సపోజ్ కొంతమంది 4-5 జిల్లాలు అనుకుంటారు, ఆ జిల్లాలో ఏ కాలేజెస్, అట్లా లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. కొద్దిగా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ మీడియం కాలేజ్ నేమ్ అన్నీ రాసుకోండి. సో ఇప్పుడు ఎవరైతే మీ సేవ కావచ్చు అక్కడ వెళ్దాం అనుకుంటున్నారో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టంటే అతనికి ఏం తెలుస్తుందండి, మీరే ఎగ్జామ్ రాసిన వాళ్ళకే తెలుస్తలేదంటే అతనికి ఎలా తెలుస్తుంది? చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. మీరు ఎగ్జామ్ రాసి మీకే తెలియనప్పుడు అతనికి ఎట్లా తెలుస్తుంది? సో మీరు ఏం చేయాలి, ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రతి జిల్లా దాని కింద ఏమేమి కాలేజెస్ ఉన్నాయి ఆ లిస్ట్ వెళ్ళి ఇట్లా డీసెట్ వెబ్సైట్ ఉంటుంది, అందులో ఓపెన్ చేయండి, వెబ్ ఆప్షన్స్ అని క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ చెప్పి అవి చెప్తే అప్పుడు అతను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లా యాడ్ చేయండి అన్న అంటే అతను ఏం చేస్తాడు, ఆదిలాబాద్ క్లిక్ చేస్తాడు. ఆదిలాబాద్లో మీరు ఎలిజిబుల్ అయ్యే కాలేజ్ లిస్ట్ డిస్ప్లే అవుతాయి. అందులో ఈ సీరియల్ నెంబర్ ప్రకారంగా పెట్టేయండి అంటే అతను ఈజీగా పెడతాడు. మొత్తం అతని దగ్గర డీసెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, అతనికి ఏం తెలుస్తుంది? మీ సేవా సెంటర్లో కావచ్చు, జిరాక్స్ షాప్లో కావచ్చు, మీకున్న బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. వాళ్ళు మల్టిపుల్ ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి బేసిక్ ఐడియా ఉంటుంది, కానీ టెక్నికల్గా దీని గురించి తెలియదు. వాళ్ళకు ప్రాసెస్ తెలుసు, కానీ ఏది ఎట్లా పెట్టాలి, ఏది పెడితే ఎట్లా సీట్ వస్తుంది, ఎన్ని పెట్టాలి, సో మీరు దేనికి ఎలిజిబుల్ అవన్నీ తెలియవు. మీరు అవి పెట్టమంటే అవి పెట్టేస్తారు. సో ఒక్కసారి పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎడిట్ ఆప్షన్ చేయి, సో అట్లా ఏముండదు. మళ్ళీ ఛార్జెస్ తీసుకుంటారు కదా, మళ్ళీ మీరు వెళ్ళినప్పుడు మళ్ళీ అమౌంట్ అడుగుతారు కదా. సో ఆ అమౌంట్ డబల్ కాకుండా ఒక్కసారి ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత మీరు ఒకేసారి అన్నీ చేసుకునేటట్టు వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అని మర్చిపోవడం, 2 పెట్టినా ఇప్పుడు మళ్ళీ 3 పెడతా అంటే ఎవరు కూడా ఫ్రీగా వేయరు కదా. మళ్ళీ అమౌంట్ వేస్ట్ అవ్వద్దంటే ఒకేసారి ప్రాపర్గా వెళ్ళి ఇచ్చేస్తే phase 1లో ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ పెట్టేశారు, అట్లా చేయండి. మిస్టేక్స్ అయితే వేయకండి. సో ఇప్పుడు ఎవరైతే వెబ్ ఆప్షన్ సర్వీస్ కావాలనుకుంటున్నారో, మెయిన్గా కొంతమంది విలేజెస్లో ఉంటారు, వాళ్ళకి కనీసం మీ సేవ కావచ్చు, జిరాక్స్ సెంటర్స్ కూడా ఉండవు కొన్ని విలేజెస్లో. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు వెబ్ ఆప్షన్ సర్వీస్ అయితే తీసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, 150 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు మెసేజ్ అయితే చేయండి, లైక్ డీసెట్ వెబ్ ఆప్షన్స్ అని. సో హాయ్ కానీ ఇట్లా కాల్ చేయడం కానీ అట్లా చేయకండి, రెస్పాన్స్ ఉండదు. డైరెక్ట్ డీసెట్ వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 జిల్లాలు ఉన్నాయి, 10 జిల్లాలలో ఎగ్జాంపుల్ మీరు ఒక 5 జిల్లాలు వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారు. ఫస్ట్ జిల్లా వరంగల్ అని పెట్టి మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అక్కడ మెన్షన్ చేసి ఇంగ్లీష్ మీడియం అనుకోండి, ఇంగ్లీష్ మీడియంలో ఏ కాలేజ్ నేమ్, అట్లా తెలుగు మీడియం. సపోజ్ నెక్స్ట్ జిల్లా వరంగల్లో ఏ కాలేజ్, జస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసి నాకు ఇస్తే నేనైతే పెట్టిస్తాను. సో లేదు అనుకుంటే మీరు మీ సేవకి వెళ్ళొచ్చు, నెట్ షాప్కి వెళ్ళొచ్చు, మీ మొబైల్ ఫోన్లో కూడా వేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని కొద్దిగా ప్రాపర్గా ఇవ్వండి. ఒక్కొక్కసారి బ్యాక్ ఫ్రంట్ వెళ్ళిపోతుంది కాబట్టి మొబైల్ ఫోన్లో వేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ 150 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే డీసెట్ వెబ్ ఆప్షన్స్ అని పెట్టండి. 150 తీసుకున్న తర్వాత మీ లిస్ట్ నాకు సెండ్ చేస్తే ఆ లిస్ట్ ప్రకారంగా నేను పెడతాను. నెక్స్ట్ వచ్చేసి గైడెన్స్. సో ఎవరికైనా నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా వెబ్ ఆప్షన్స్ గైడెన్స్ కావచ్చు, పేమెంట్ సీట్స్ కావచ్చు. పేమెంట్ సీట్ అంటే ఎక్కడ తక్కువ ఉంటుంది అది కాదు,
అంటే మీకు వచ్చిన ర్యాంక్ ఈ ఇయర్ పేమెంట్ షీట్కి వెళ్ళాలా లేకపోతే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలా దాని గురించి అండ్ ఇర్రెగ్యులర్ కాలేజ్ గురించి కావచ్చు అట్లా మెసేజెస్ చేయకండి. ఆ ఇన్ఫర్మేషన్ నేను చెప్పలేను. సో ఎవ్రీ ఇయర్ మనకు స్ట్రిక్ట్ అయిపోయింది కాబట్టి సో మీరు వెళ్ళి తెలుసుకోవాలి. మీరు చాలా మంది ఇంట్లో నుంచి కదులుతలేరు, ఎవ్వరు కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు చెప్తారండి? ఒక సింపుల్ పాయింట్, ఇక్కడ లూజ్ కాలేజ్ ఉంది, ఇక్కడ అది ఉందని ఎవరికి తెలియదు, మీరు అక్కడ వెళ్ళి తెలుసుకోవాలి. సో నాకు కూడా తెలియదు, డీసెట్ వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. అక్కడ చదివే స్టూడెంట్స్కి తప్ప అక్కడ లూజ్ ఉందా, ఎఫ్ఆర్ఐస్ ఉందా, మాన్యువల్గా అటెండెన్స్ తీసుకుంటారో అది తెలియదు కదా. మీరు వెళ్ళి తెలుసుకుంటే అప్పుడు మీరైతే ఓకే ఇది లూజ్ ఉంది అనుకుంటే నేను ఇది ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇది టఫ్ ఉంది, ఇది రెగ్యులర్గా రమ్మంటున్నారంటే సపోజ్ మీకు పిల్లలు ఉన్నా, మీరు వేరే వర్క్ ఉన్నా, అప్పుడు మీరు అది పెట్టకండి ఆప్షన్. మీకు ఏవి కంఫర్టబుల్ ఉన్నాయో అవి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరు వెళ్ళి విజిట్ చేసి మీరు బెనిఫిట్ అవుతారు. ఇంట్లో కూర్చుంటే ఎవరు చెప్పరు కదా మనకు. సో మీరు వెళ్ళాలి, బయటికి వెళ్ళి ఏ కాలేజ్ మీకు కంఫర్టబుల్లో తెలుసుకున్న తర్వాత మీరైతే పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద ఉంటుందండి. సో మీరైతే జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఏమన్నా ఇంపార్టెంట్ మెసేజ్ కావచ్చు అవి ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా హార్ష్గా మాట్లాడడానికి రీజన్స్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర కాంటాక్ట్ అయిన వాళ్ళు ఒక 30 మంది 40 మందిలో 18 మెంబర్స్ రిజెక్ట్ అయ్యారు. సో చాలా మందికి మంచి ర్యాంక్స్ ఉన్నాయి. ఎందుకు నేను 1 month 2 months నుంచి వీడియోస్ చేస్తున్నా కదా, మరి అందులో అన్నీ చెప్పాను కదా, మళ్ళీ సర్టిఫికేట్స్ ఎందుకు రిజెక్ట్ చేసుకున్నారంటే మేము చూడలేము వీడియో పూర్తిగా. అంటే అది ఎవరి మిస్టేక్ అండి? మీ మిస్టేకే కదా. నేను ఎస్సీ వాళ్ళకి చెప్పాను, ఎస్సీ 1 2 3 వేసారు, ఆ సర్టిఫికేటే మీకు రిజర్వేషన్ ఇస్తుంది. ఇప్పుడు కొంతమందికి సర్టిఫికేట్ అప్లై చేస్తారు, కొన్ని సెంటర్స్లో రిజెక్ట్ అంటే ఐ మీన్ వాళ్ళకు మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటేనే మీకు ఎస్సీ గ్రూప్ ఇస్తాం, లేకపోతే ఓసీ కింద ఇచ్చిస్తామంటే వాళ్ళకి సర్టిఫికేట్ రాలేదు, వాళ్ళకి ఓసీ కింద పడ్డది. వాళ్ళ ర్యాంక్స్ ఏమో 800, కొంతమంది 1500 600. సపోజ్ ఎస్సీ గ్రూప్ అని పడితే వాళ్ళకు రిజర్వేషన్లో వస్తుంది. ఎస్సీ వాళ్ళు ఏదో ఓసీ పడ్డది, ఓసీలో అయితే 500 బిలో రావాలి ర్యాంక్. సో అక్కడ మీరే కదా లాస్ అయింది. అంత క్లియర్గా చెప్పాను. ఒరిజినల్స్ ఉండాలి, ఒరిజినల్స్. ఇప్పుడు కొంతమంది ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే బోనాఫైడ్స్ తెచ్చుకోండి అని చెప్పాను. బోనాఫైడ్స్ కాలేజీలో ఉన్నాయి, స్కూల్లో ఉన్నాయి అన్నారు. మరి కాలేజ్ మీద ఉందంటే ఉంది అన్నారు. మరి వెళ్ళి తెచ్చుకుంటే ఇస్తారు కదా అంటే ఇప్పటిప్పుడు ఎట్లా వెళ్ళాలి అంటున్నారు. ఇప్పటిప్పుడు వెళ్ళాలి, మరి మీకు ఎగ్జామ్ ఇన్ని డేస్ ఉంది టైం. సో చాలా మంది వెళ్ళలేరు. మంచి ర్యాంకర్స్, కొద్దిగా పెద్ద ర్యాంక్స్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళలేరు. అది మీ మిస్టేక్ కదా. సో ఎన్నోసార్లు చెప్పాను, డీసెట్ వెరిఫికేషన్ టఫ్ ఉంటుంది, అన్ని వేరే ఆన్లైన్ వెరిఫికేషన్ లాగా ఉండదు, స్ట్రిక్ట్ ఉంటుందని చెప్పాను. సో మెయిన్ పాయింట్ ఏంటంటే కొద్దిగా మీరు లాస్ అవుతారని నేను ఇంత హార్ష్గా కావచ్చు అన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. మీరు లాస్ అయిపోతారు. ఇప్పుడు ఎగ్జామ్ రాయడం కావచ్చు, ఫీజు కావచ్చు, బయటికి వెళ్ళడం కావచ్చు, వెరిఫికేషన్ దాకా వెళ్ళడం కావచ్చు, ఎంతో కొంత టైము, అమౌంట్, మీరు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు అన్నీ పెట్టుకునే ఉంటారు. ఇప్పుడు కొంతమంది దగ్గర 50 ర్యాంక్ 60 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, సర్టిఫికేట్స్ లేవు. ఇప్పుడు మీకు 60 50 ర్యాంక్ వచ్చిన సర్టిఫికేట్స్ లేవంటే వాళ్ళు ఏం చేస్తారు? మీరు వెళ్ళి తెచ్చుకోండి అంటారు. సో సింపుల్గా అంటారు. వాళ్ళు ఎవరు కూడా జాలి చూపించడం కాదు, అయ్యో మంచి ర్యాంక్ వచ్చింది కదా ఎట్లా అని థింక్ చేయరు కదా అండి. యాజ్ పర్ రూల్స్ గైడ్లైన్స్ ప్రకారంగా వెళ్తారు. అందుకే నేను చాలా వీడియోస్లో చెప్పాను, సర్టిఫికేట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, తెచ్చుకోండి అని. సో కొంతమంది తెచ్చుకోలేరు, కొంతమంది విని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇక ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయలేం కదా. ఇప్పుడైనా ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ కావచ్చు, మీరు కాలేజ్కి వెళ్ళి తెలుసుకోవడం కావచ్చు, మీరు ప్రయత్నించండి. ప్రయత్నిస్తే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, లేకపోతే మనకు ఎవరు కూడా చెప్పరు ఇన్ఫర్మేషన్. సో ఇవి మెయిన్ పాయింట్స్. ఇప్పుడు phase 2 కౌన్సిలింగ్. సో ఎవరైతే phase 1లో ఇప్పుడు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొన్ని సర్టిఫికేట్స్ వల్ల పెండింగ్ ఉంది, మనకు ఒక 1 weekలో కావచ్చు 5 daysలో సర్టిఫికేట్స్ వస్తాయి అనుకుంటే మీరు ఏం చేయండి అంటే phase 2 కౌన్సిలింగ్ 99% ఉంటుంది. అది ఇప్పుడే చెప్పరు, ఉంటుందా అంటే ఇప్పుడు అఫీషియల్గా మనకు చెప్పరు. phase 1 సీట్ అలాట్మెంట్ తర్వాత అప్పుడు పెడతారు అది. సో మనకు యాక్చువల్గా సీట్ అలాట్మెంట్ 14th June రోజు ఉంది. సో ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది, ఎవరికి సీట్ రాలేదు, అది మనకు తెలిసిపోతుంది ఆ రోజు. సో మనకి ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో పీడిఎఫ్లో ఆ సీట్స్ అందరికి ఫిల్ చేసి మిగతా వాళ్ళకి సీట్ రాదుగా అప్పుడు. అండ్ మనకి phase 2లో phase 1లో పెండింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సపరేట్గా ఒక 2 days ఇవ్వచ్చు. మోస్ట్లీ 2 days ఇచ్చినప్పుడు సేమ్ గవర్నమెంట్ డైట్స్కి వెళ్ళాలి, పెండింగ్లో ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే చూపించాలి. అప్పటికి కూడా చూపించకపోతే ఇక మొత్తానికి నాట్ ఎలిజిబుల్. సో ఎవరికైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీ గ్రూప్ సర్టిఫికేట్ వల్ల మీరు రిజెక్ట్ అయ్యారా, లేకపోతే ఆగిపోయారా, ఓసీలో పడితే రాదని మీరు ఆగిపోతే మీరు ఎస్సీ సర్టిఫికేట్ phase 2కి తెచ్చుకోండి. ఈడబ్ల్యూఎస్ లేదు, ఈడబ్ల్యూఎస్ phase 2కి తెచ్చుకోండి. బోనాఫైడ్స్ లేవు, 10th ఇంటర్ లేదు. సో మీరు అమౌంట్ అన్నా మీ కాలేజీలో పే చేసుకొని తెచ్చుకోండి, సపోజ్ మంచి ర్యాంక్ ఉంది అనుకుంటే. అండ్ మనకు ఎవరైతే ఓకేనా ఫీజు రియంబర్స్మెంట్ వల్ల అక్కడ ఉన్నాయి అనుకుంటే phase 1 రిజల్ట్స్ తర్వాత మీకు కట్ ఆఫ్స్ తెలిసిపోతాయి. ఈ కాలేజీలో నా కేటగిరీలో ఈ కట్ ఆఫ్ ఉంది, నాది మంచి ర్యాంక్ ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి? పేమెంట్ చేసుకొని అక్కడ మీరు ఇక్కడ phase 2కి వెబ్ ఆప్షన్స్లో చేసుకోండి. అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి మీకు సీట్ రావడానికి. సో ఇట్లా మీరు యూటిలైజ్ అయితే చేసుకోండి. సో phase 2 ఉంటే 99% ఉంటుంది, కానీ ఇప్పుడే చెప్పలేం. అది సీట్ అలాట్మెంట్ తర్వాత 1 weekకి 4-5 daysకి ఉంటుంది, అంటే June 3rd weekలో ఉండొచ్చు మోస్ట్లీ. అది అఫీషియల్గా వస్తే నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను.
సో 17th పాయింట్ వచ్చేసి మీ ప్రియారిటీ మీరు చేసుకోండి. ఇప్పుడు కొంతమంది తెలివిగా ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు మంచి ర్యాంక్ వచ్చింది, 500, 300, 800, 2000. సపోజ్ మీ జిల్లా పెట్టుకోండి, సపోజ్ మీ జిల్లాలో వస్తే అందులో వేసుకోండి. అండ్ సపోజ్ మీకు వేరే జిల్లా అసలు అక్కడికి వెళ్ళాను అనుకుంటే అవి పెడతారు, అందులో సీట్ వస్తే జెన్యున్గా అక్కడ వెళ్దాం అనుకున్న వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అదే జరిగింది. మనకు ఉండేటే తక్కువ సీట్స్, 1000 సీట్స్, 800 సీట్స్ డిస్క్వాలిఫై అయ్యారు. అంటే ఇప్పుడు అది ఇర్రెగ్యులర్ అనుకొని వెళ్తారు, మేనేజ్ చేసుకుందామని వెళ్తారు, కాకపోతే అక్కడ స్ట్రిక్ట్ అయిపోయినాయి. ఎఫ్ఆర్ఎస్ ఉంది అంటే ఇక వాళ్ళు వెళ్ళరు, ఇక అంటే ఇక అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది, అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటారు. అక్కడ ఒక సీట్ అనేది వేకెన్సీ కింద ఉంటుంది, అది ఇక మనకు స్పాట్ అడ్మిషన్స్ తర్వాత చెప్తున్నది. అంటే అందరు జాయిన్ అయిన తర్వాత డీసెట్ కౌన్సిలింగ్ అంతా అయిన తర్వాత ఇక నాకు పిల్లలు ఉన్నారు నేను వెళ్ళలేకపోతున్నా అంటే వెళ్ళిపోండి అమ్మా అంటారు సింపుల్గా. సో అప్పుడు ఆ సీట్ అనేది ఇక వేకెన్సీగా అక్కడ వాళ్ళు జాయిన్ అవ్వరు, వేరే వాళ్ళకు కూడా బెనిఫిట్ అవ్వదు. సో మీకు జెన్యున్గా ఇక్కడ వెళ్తా అనుకుంటే అవే పార్టీవ్వండి, కనీసం ఆ సీటు వేరే వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటారు. సో మెయిన్గా మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి మీరు జెన్యున్గా అక్కడ చేస్తా అంటే మీరు ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సపోజ్ లేకపోతే మీరు షిఫ్ట్ అన్నవ్వండి. నా పర్సనల్ సజెషన్ 2 years మీరు ఎక్కడైతే ఉంటున్నారో, సపోజ్ మీకు వరంగల్లో ఉన్నారు, వరంగల్ ఎక్కడనో విత్ ఇన్ ద వరంగల్ కూడా మీకు 2 hours 3 hours జర్నీ ఉంది, మీరు అప్ అండ్ డౌన్ చేయగలుగుతారంటే అప్ అండ్ డౌన్ చేయండి. లేకపోతే కాలేజ్ దగ్గరనే రూమ్ తీసుకునడం బెటర్ ఆప్షన్. నా స్టూడెంట్స్ ఇప్పుడు 40, 43, 42 ఎవరైతే ప్రీవియస్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళు రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఎక్కడైతే స్ట్రిక్ట్ కాలేజెస్ ఉన్నాయో రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 1 year అయిపోయింది, ఇంకొక చూడగా 1 year అయిపోతుంది. అట్లా మీరు మీకు సీట్ ఇంపార్టెంట్. సీట్ వచ్చిన తర్వాత మీరు దాన్ని మోల్డ్ చేసుకోవాలి. అంటే కాలేజీలో చేయడానికి నేను ఇంట్లో నుంచి బయటికి అన్న వెళ్ళాలి, లేకపోతే వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా, దాన్ని బట్టి మీరు సీట్ని పోగొట్టుకోకండి. సీట్ పోతే మళ్ళీ సీట్ ఎవరైతే పోగొట్టుకున్నారో మళ్ళీ ఇయర్ రాశారు, కొంతమందికి మంచి ర్యాంక్ వచ్చింది, కొంతమందికి రాలేదు. సో అదేదో అప్పుడే జాయిన్ అయిపోతుండే, అనవసరంగా మిస్ చేసుకున్నా అంటే అట్లుంటుంది. ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి సో వచ్చిన సీట్ని అయితే మీరైతే పోగొట్టుకోకండి, ఎందుకంటే ఫుల్ డిమాండ్ అయిపోయింది. సో ఇది మెయిన్ పాయింట్ అండి. సో సీట్ అలాట్మెంట్ 14th June రోజు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి కాలేజ్ ఏవి అంటున్నారు, 18th పాయింట్. సో గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోండి, తక్కువ ఫీజు ఉంటుంది, మంచి ప్రొఫెసర్స్ ఉంటారు, మంచి ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పాతవి అవి ఎప్పటియో కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మంచిగా ఉండదు, నార్మల్గా ఉంటుంది కొన్ని కాలేజెస్లో, జస్ట్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్లో టాప్ ఏదంటే ఏది టాప్ ఉండదు, మనకు డిఎడ్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. ఏ కాలేజ్ వచ్చినా మనకు నో ప్రాబ్లం, మనకు సర్టిఫికేట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రైవేట్లో ఏది వచ్చినా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు 6th, 7th, 8th మనకు సీట్ వెబ్ ఆప్షన్స్. సో మీరు సపోజ్ ఆ కాలేజ్ గురించి తెలియదు, అప్పుడు మీరు వెళ్ళన్నా తెలుసుకోండి. సో వెళ్ళి తెలుసుకుంటే చెప్తారు. 6th, 7th రోజు వెళ్ళి ఏ కాలేజ్ కంఫర్టబుల్ మీకు ఏది కాదు అనుకొని లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అవి మీరు 8th రోజు సబ్మిట్ చేసేసేయండి, ఈవినింగ్ వర్క్ అయినా. సో మనకు 3 days ఛాన్స్ ఉంటుంది కాబట్టి 2 days ట్రై చేసి 8th రోజు మీరు సబ్మిట్ చేసేసేయండి. అండ్ హాస్టల్స్ గురించి అడుగుతున్నారు కొంతమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. హాస్టల్స్ ఎక్కడ ఉండవు, ప్రైవేట్ హాస్టల్స్లో ఉండాలి, లేకపోతే SC, ST, BC ఏవైతే గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయో అక్కడ మీరైతే ఉండాలి. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ కాలేజ్, చాలా మంది 99% అందరూ జస్ట్ సర్టిఫికేట్ కోసమే చేస్తున్నారు కాబట్టి సో ట్రూత్ చెప్పాల్సి వస్తుంది. సో మీకు ఇర్రెగ్యులర్ కాలేజ్ గురించి కావాలంటే మీరు వెళ్ళి తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది ఇర్రెగ్యులర్ అని తెలియదు కదండి. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళాం కదా కాలేజ్లో, మనం స్టూడెంట్ కాదు కదా. సో మీరేం చేయాలంటే ఇప్పుడు 3 days టైం ఉంది, మీకు కంఫర్టబుల్ అనుకుంటే వెళ్ళండి. 90% ఆఫ్ ద కాలేజ్ స్ట్రిక్ట్ అయిపోయినాయి. సో గవర్నమెంట్లో ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో నా సజెషన్ ఏంటంటే రెగ్యులర్గా వెళ్తూనే వెళ్ళండి. మీరు అక్కడ వెళ్ళి మళ్ళీ 1 week వెళ్ళి మళ్ళీ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే మీలాగా వేరే వాళ్ళు సీట్ రాని వాళ్ళు బాధపడుతున్నారు. కనీసం ఆరైనా రెగ్యులర్గా వెళ్తారు. సో రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళైతే ఫస్ట్ ఆప్షన్ గవర్నమెంట్ కాలేజ్ పెట్టకండి. సెకండ్ ఆప్షన్ ప్రైవేట్ 90% కాలేజ్ రెగ్యులర్గా వెళ్ళాలి. ఏవో 1, 2 ఉంటాయండి, అది కూడా ఉండవు కూడా తెలియదు. అలాంటి కాలేజ్ మీరు వెళ్ళి తెలుసుకొని మీకు కంఫర్టబుల్ అయితే మీరు పెట్టుకోండి, లేకపోతే రెగ్యులర్గా వెళ్ళాల్సిందే. సో మీరు వెళ్ళి కంఫర్టబుల్ అనుకుంటే అవి పెట్టుకోండి, లేకపోతే ఇక డిఎడ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళకుండా నేను ఓన్లీ సర్టిఫికేట్ కోసం అంటే దాన్ని కూడా డిమాండ్ పోతుంది. ఇంకా స్ట్రిక్ట్ చేస్తారు. ఇట్లనే మనకు ఎవరు కూడా రాకపోతే ఇక కాలేజ్ పెట్టడం కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి సో కొద్దిగా ప్రాపర్గా దీన్ని అంటే మీరు నెగిటివ్ పాయింట్లో తీసుకోకండి, దీన్ని పాజిటివ్ పాయింట్లో థింక్ చేస్తే మీకే బెనిఫిట్ అవుతారు. సో అటెండెన్స్ ఫీజ్ అని అవన్నీ వాళ్ళకే అడగాలి. సో ఎవరు కూడా చెప్పారు మనకు. phase 1 తర్వాత phase 2 ఉంటుంది, స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్ అంటే phase 1, phase 2లో మిగిలిపోయిన సీట్స్కి మీరు కాలేజ్కి వెళ్ళిపోవాలి. ఈ కాలేజ్లో ఈ కేటగిరీలో ఈ సీట్స్ ఉన్నాయి,
ఆ మీడియం వాళ్ళు వెళ్ళాలి, అప్లై చేసుకోవాలి. అందులో టాప్ ఎవరు ఉంటారో అక్కడ కౌన్సిలింగ్లో వాళ్ళకి ఇచ్చేస్తారు. అది స్పాట్ అడ్మిషన్స్. సో ఎవరికైతే ర్యాంక్ ఓకే 2000, 3000, 4000 వచ్చిన వాళ్ళు అప్ టు స్పాట్ అడ్మిషన్స్ వరకు వెయిట్ చేయండి, లేకపోతే పేమెంట్ సీట్కి అయితే వెళ్ళిపోండి. సో నెక్స్ట్ లాస్ట్ పేమెంట్ సీట్ అండి. సో పేమెంట్ సీటు వెళ్ళే వాళ్ళు ఇప్పటి నుంచి వెళ్ళండి, అవి కూడా అయిపోతాయి. సో మనకు సపోజ్ కౌన్సిలింగ్ తర్వాత వెళ్తా అంటే సీట్స్ ఉంటే ఓకే, లేకపోతే అవి కూడా ఫిల్ అయిపోతాయి. సో 2 స్టెప్స్ తీసుకోండి, ఇటు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ మీరు పేమెంట్ సీట్ కూడా అనుకోండి. అండ్ పేమెంట్ సీట్లో ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ ఉందో మీరు కింద కమెంట్ షీట్లో మెన్షన్ చేయండి. మినిమం 60,000 ఉంటుంది, మ్యాక్సిమం 1 lakh వరకు ఉంటుంది, దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు కొన్ని కాలేజ్లో. మెన్షన్ చేయండి మీరు కనుక్కున్న వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టండి. పెట్టిన తర్వాత మీరైతే సబ్మిట్ కొట్టేసేయండి. ఒక్కసారి సబ్మిట్ కొడితే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ రోజు మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు అప్డేటెడ్ పీడిఎఫ్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయండి. అప్డేటెడ్ పీడిఎఫ్ వస్తే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆ వెబ్సైట్ ఏదైనా వెబ్సైట్లోనే ఉంటుంది ఇన్ఫర్మేషన్. మీరు వెబ్సైట్ని ప్రాపర్గా చూస్తే మీకు అన్నీ ఉంటాయి. రేపు ఆఫ్టర్నూన్ వరకు 1 or 2 వరకు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియో వచ్చి మీ మొబైల్ నెంబర్లో చేసుకోండి. మొబైల్ నెంబర్లో రాని వాళ్ళు మీ సేవకి వెళ్ళండి, మీ సేవలో నెట్ షాప్కి వెళ్ళండి. ఎవరి దగ్గర అయితే అసలు ఈ సర్వీసెస్ ఏం లేవు అనుకున్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ర్యాండమ్స్ కాల్స్ కావచ్చు, చిన్న డౌట్ కావచ్చు, అవి ఏం రెస్పాన్స్ అయితే ఉండదు. సో చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి ఒకళ్ళకి ఇచ్చి వేరేళ్ళకు, ఇప్పుడు ఒక పర్సన్కి రిప్లై ఇస్తాం, ఇంకొక పర్సన్కి ఇవ్వలేమనుకోండి, ఇతనికి రిప్లై ఇచ్చినామని అతనికి తెలియదు. సో అట్లా ఉంటుంది కాబట్టి ఎవరికి ఇవ్వను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే గైడెన్స్ తీసుకోండి, లేకపోతే నెట్ షాప్కి వెళ్ళి చేసుకోండి. సో అక్కడ కూడా చేస్తారు వాళ్ళు. కాకపోతే చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసి ఎక్కడనో కాకుండా అతను ఏం చేస్తున్నాడు, అన్నీ యాడ్ చేస్తున్నాడు లేదా ప్రాపర్గా చూడండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి అతను అది పెట్టలేడు, ఇది పెట్టలేడు, అట్లాంటి కంప్లైంట్స్ కూడా వచ్చినాయి లాస్ట్ టైం. మీ వర్క్ వేసేటప్పుడు మీరు అక్కడ ఉండాలి కదా. మొత్తం అతని మీద వేసేసి అతను ఇట్లా వేస్తాడు. అతనికి కొద్దిగా కొంతమందికి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో మీరు ఎక్కడో చూసుకుంటూ అతను సబ్మిట్ కొట్టేసిండు, ఎందుకు కొట్టినావు, అతనితో గొడవ పడే బదులు అన్న ఇది పెట్టండి, దీని తర్వాత ఇది పెట్టండి అని కనీసం దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రాపర్గా పెడతారు కదా. సో అట్లా ప్రతిదీ మీరు క్లారిటీగా క్లిస్టర్ క్లియర్గా అతనికి చెప్పాలి. చెప్తే అతన్ని యాడ్ చేసుకుంటారు, లేకపోతే మీ మొబైల్లో మీరైతే చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇందులో మిస్ అయిన పాయింట్స్ కావచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి కింద మెన్షన్ చేయండి. ఆ ర్యాండమ్ కావచ్చు, వేరే డిఫరెంట్ డౌట్స్ ఉన్నాయి, నేను అప్కమింగ్ వీడియోస్లో ఇస్తాను. రేపు వీడియో చూసుకొని మీరైతే మీ మొబైల్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా మీరైతే చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.